అన్ని రోజులు ఒకెత్తైతే వీకెండ్ మరొకెత్తనే చెప్పాలి. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని పలకరించి, ఆ తర్వాత సుమన్ శెట్టి దగ్గరికొచ్చి, సుమన్ శెట్టి ఏది ఏమైనప్పటికీ ఈ వారం నీ గేము అదుర్సనే చెప్పాలి. నిజంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రావడంతో ఎవరైనా భయపడతారు. కానీ వాళ్ళ వల్ల నీకు బాగా బెనిఫిట్ అయినట్టుంది. ఇక చిట్టి పికిల్ రమ్యతోనేమో మంచిగా ఫుడ్‌ని ఆస్వాదించావు. ఆ ఆఫర్ ఎవరికీ రాలేదు. కేవలం నీకు మాత్రమే సొంతమంది. అంతేకాకుండా ఏకంగా బిగ్ బాస్ చరిత్రలోనే ఒక మైల్ రాయిని క్రియేట్ చేసావు. ఎందుకు అంటే అసలు ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్ జరిగాయి కానీ ఏ సీజన్లో కూడా బిగ్ బాస్ కి డబల్ కెప్టెన్ లేడు. అలాంటిది నువ్వు మాత్రం ఫస్ట్ కెప్టెన్ అయ్యో అండ్ అలాగే నీ కో పార్ట్నర్ గా నీతో ఆడిన అబ్బాయిని కూడా డబల్ కెప్టెన్ ని తెచ్చుకున్నావంటే వరెవ్వా ఏమన్నా సుమనన్న అంటూ హోస్ట్ నాగార్జున గారు సుమన్ ని ఆకాశానికి ఎత్తేశాడు. అలాగే సుమన్ మరి మొత్తానికి 6వ వారం కెప్టెన్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అంటూ తెలియచేయడంతో ఇక వెంటనే సుమన్ అన్న మాట్లాడుతూ థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను కెప్టెన్ అవ్వాలి అనుకున్నాను కానీ ఇంత త్వరగా అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదేమైనా సరే నా గేమ్తో పాటు నన్ను గెలిపించడానికి గౌరవ్ నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. సో గౌరవ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ గౌరవ్ అంటూ చెప్పడంతో గౌరవ్ అలాగే సుమన్ శెట్టి ఇద్దరు హగ్ చేసుకున్నారు. నాగార్జున మాట్లాడుతూ సుమన్ అన్న నువ్వు ఇప్పుడు ఎలాగైతే గేమ్ ఆడుతున్నావో అలాగే నువ్వు గేమ్ ఆడుతూ నీ గ్రాఫ్ ని ఇంకా బాగా పైకి పెంచుకో. ఏదేమైనట్టుకి ఈ వారం నీ ఆట ఆడియన్స్ కి బాగా నచ్చింది అనగానే ఇక ఆడియన్స్ అందరూ కూడా విజిల్స్ వేశారు. అవును మర్చిపోయాను, నువ్వు కెప్టెన్ అయిన తర్వాత భరత్ అనే నేను ఒక డైలాగ్ చెప్పావు కదా, మా కోసం మళ్ళీ చెప్పవా అంటే అది ఇప్పుడు రాదు సార్, అదంటే ఫ్లోలో అలా వచ్చేసింది సార్ అంటే ఇక నాగార్జున నవ్వుతూ కూర్చో అంటూ మొత్తానికి సుమన్ శెట్టినైతే వీకెండ్ వచ్చిన నాగార్జున ఆకాశానికి ఎత్తేశారనే చెప్పాలి ప్రశంసలతో. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.